భూమిలో ఉన్న బంగారాన్ని వెలికి తీయటంలో కానీ, మరి నీళ్ళ ద్వారా కరెంటుని ఉత్పత్తి చేయటం కానీ, మరి గాలిని చూసుకొని ఒక ఫ్యాన్ని క్రియేట్ చేయటం కానీ, ప్రతి ఒక్క వస్తువు క్రియేట్ చేసే గుణము నరుని ఆలోచనలో ఉన్నదని మనకు తెలుసు. అయితే బైబిల్ నరుని ఆలోచనల గురించి కొన్ని విషయాలు చెప్తుంది. ఏంటి అనంటే, మొట్టమొదటిగా నరుని ఆలోచనల గురించి చెప్పేటువంటి మాట ఏంటి అనంటే, నరుని ఆలోచనలు చెడ్డవి అని చెప్తుంది. అయితే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు సూర్యుని కింద జరుగు ప్రతి కార్యము వ్యర్థమే అని అంటారు. కానీ మనం ఆలోచన చేస్తే అది వ్యర్థంగా కనిపించదు. ఎందుకంటే ప్రతిదీ ఉపయోగమే. మనకు ఒక ఫ్యాన్ ఉపయోగం, కూర్చోటానికి కుర్చీ ఉపయోగం, ఉండటానికి ఇల్లు ఉపయోగం, ఇవన్నీ ఉపయోగంగానే ఉన్నాయి. కానీ జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు మొత్తటిని పరీక్షించి ఈ సూర్యుని కింద జరుగు ప్రతి ప్రక్రియ పని వ్యర్థము అని